పిండి వంటలు ఎన్ని ఉన్నా ఆ చిరుతిండి ప్రత్యేకం. చలికాలానికి తగ్గ పోషకాలతో కాస్తంత కారంగా ఒకటి తింటే ఇంకొకటి తినాలి అనిపించేలా ఊరిస్తుంది ఉత్తర తెలంగాణకే ప్రత్యేకమైన ఆ పలహారం. సాయంత్రం అయిందంటే చాలు ఆహార ప్రియులను అంతలా ఆకర్షించే ఆ పిండి వంటకం ఏంటి? సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు, సక్కినాలు, చేగోడీలు, కరియలు, అదేవిధంగా అరిసెలు ఇలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ కూడా సర్వపిండి మాత్రం దానికంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది, ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. అసలు ఈ సర్వపిండి తెలంగాణకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ఎందుకు ప్రత్యేకమైంది, దాని ప్రాధాన్యత ఏంటి, అది ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీగా ఎందుకు మారింది తెలుసుకుందానండి. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన సర్వపిండి పలహారం సాయంత్రం 5 చాలు హాట్ కేక్. కరకరలాడుతూ నోరూరించే సర్వపిండికి ఉత్తర తెలంగాణలో, అందులోనూ కరీంనగర్ పెట్టింది పేరు. గత 26 ఏళ్లుగా సర్వపిండికి అడ్డాగా మారి స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ స్టోర్స్ కు కేర్ ఆఫ్ గా మారిన కరీంనగర్ లోని ఓ సెంటర్ లో సర్వపిండిని ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. సర్వపిండి అంటే కేర్ ఆఫ్ కరీంనగర్. ప్రస్తుతం మనం ఒక 26 ఏళ్ల నుంచి కూడా సర్వపిండి తయారు చేస్తున్న ఒక సంస్థలో ఉన్నాము. ఇక్కడ మొత్తంగా ఇది ఒక ఫేమస్ పాయింట్ కరీంనగర్లో, లావణ్య సర్వపిండి సెంటర్. ఇది అయితే మొత్తంగా ఉత్తర తెలంగాణలోనే ఈ సర్వపిండి పుట్టుకకు కరీంనగరే ప్రధానం అని చెప్పి కూడా చెప్తారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కరీంనగర్తో పాటు అటు సిద్దిపేట, నిజామాబాదు, అదేవిధంగా వరంగల్ వంటి ప్రాంతాల్లో ఈ సర్వపిండి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ సర్వపిండిని ఎట్లా తయారు చేస్తారు? ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తే ఈ సంక్రాంతి పండుగ వేళ చక్కినాలు, చేగోడీలు, అదేవిధంగా పప్పుగారెలు, అరిసెలు, కరియలు ఇలాంటి ఎన్నో పిండి వంటలు మనకు కనిపిస్తాయి. కానీ అయినప్పటికీ కూడా ఈ సర్వపిండి ఎందుకు ఇంత ప్రత్యేకత సంతరించుకుంది, ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది అనేది కూడా మనం చూద్దాము. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఇది ఎట్లా తయారు చేస్తారమ్మా? ఇది ఎట్లా తయారు చేస్తారు, ఏమేమి కలుపుతారు ఇందులో? ఇంట్లో పచ్చిమిరం, వరిపిండి, పచ్చిమిరం, కొత్తిమీర, ఉల్లాకు, నువ్వులు, పప్పు, కల్జామాకు, అంటే పల్లీలు, శనగపప్పు ఇవన్నీ ఇస్తాం. మన కరీంనగర్ కేర్ ఆఫ్ గా చెప్తారు. అదేవిధంగా కరీంనగర్తో పాటుగా సిద్దిపేట, వరంగల్, ముఖ్యంగా నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ సర్వపిండి సెంటర్లు అనేటివి మనకు అడుగడుగునా కనిపిస్తాయి. కరీంనగర్లో కూడా సర్వపిండికి అదే డిమాండ్ ఉంది. ఇప్పుడు సర్వపిండి విదేశాలకు కూడా ఎగుమతి చేయడం ఒక విశేషం. తెలంగాణ వంటకమైన సర్వపిండి ఇప్పుడు అంతర్యామిగా మారింది. కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా కరీంనగర్ సర్వపిండి ఎగుమతవుతోంది. అలాంటి సర్వపిండి గురించి తయారీదారు, ఆహార ప్రియులేమంటున్నారో చూద్దాం. సాయంత్రం అయిందంటే కరీంనగర్ పురజనులంతా కూడా సర్వపిండి కోసము ఎక్కడెక్కడ సెంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్తుంటారు. మనం చూడవచ్చు సర్వపిండికి ఎంత డిమాండ్ ఉందో. మనం ఇక్కడ ఒక సెంటర్లో చూస్తున్నాము. ఇది 26 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ దీని డిమాండ్ మరింత పెరుగుతోంది. మనం చూడవచ్చు సంక్రాంతికి మనం సహజంగా ఈ సక్కినాలు, అదేవిధంగా పప్పుగారెలు, ఇట్లాంటి వస్తువులన్నింటినీ చూస్తాము. అరిసెల వంటివన్నీ చూస్తుంటాము, కరియల వంటివి చూస్తుంటాము, ఇట్లాంటి చెగోడీలు చాలా చూస్తుంటాం. అయితే వీటన్నిటిలోకి కూడా ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది సర్వపిండి. ఈ సర్వపిండికి సంబంధించి 26 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ స్టాల్ నడుపుతున్నారు. ఇది డిమాండ్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీగా ఇక్కడ సర్వపిండిని తయారు చేస్తున్నారు. దీన్ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దీని డిమాండ్ పండుగ సమయంలో ఏ విధంగా ఉంది, ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఈ స్టాల్ నిర్వహించి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ సర్వపిండి ఇన్ని ఉన్నాయి కదా ప్రత్యేకతలు, కానీ అయినప్పటికీ సర్వపిండి కోసం జనం ఎక్కువ వస్తుంటారు, కస్టమర్స్. ఏంటి దీని ప్రత్యేకత? క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. కాంపిటీషన్లో ఉన్నా కానీ మాది 26 సంవత్సరాలు నడిపిస్తున్నాం. కాకపోతే ఇక్కడ క్వాలిటీ ధర కూడా ఎక్కువనే ఉన్నా కానీ మా పబ్లిక్ మాత్రం ఎప్పుడు ఈ ధర తగ్గలేదు. దాని మినిమం ఏంటంటే ప్రాబ్లం ఐటమ్ మంచిగా స్వచ్ఛమైన నూనె కానీ, ఫ్రీడమ్ ఆయిల్ కానీ అన్ని క్వాలిటీ బాగుంటుంది. అన్ని విధాల కస్టమర్లకు అనుకూలంగా మేము సర్వ్ చేస్తాం. సర్వీస్ బాగుంటాయి. క్వాలిటీ విషయంలో ప్రాబ్లం, నో కాంప్రమైజ్. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తారా? ఎక్స్పోర్ట్ కావాలంటే ఆర్డర్ ఇస్తే మనకి బయట కూడా పంపిస్తున్నాం. ఇప్పుడు అందరికీ మేము ఇప్పటివరకు బెంగళూరు పంపించినాం, అమెరికా, యూఎస్ఏ కూడా వాళ్ళు కాల్ చేసి పంపిస్తున్నాం. ఇంటర్నేషనల్కి కూడా వస్తున్నాయి ఆర్డర్లు, మేము పంపిస్తున్నాం కొరియర్ ద్వారా. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. ఏరియాలో చాలా రోజుల నుండి ఇది రెగ్యులర్ వస్తూ ఉంటాం. రెసిపీ మాత్రం సూపర్ ఉంటుంది, నీట్గా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. అంటే జనరల్గా సాయంత్రం అయితే ఎక్కువ మంది సర్వపిండి ఎందుకు ప్రిఫర్ చేస్తారు? దోశ ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, ఎన్నో ఉంటాయి కదా. ఇంకా డిఫరెంట్ వంటకం అంటే రుచి కూడా అలా ఉంటుంది.
మామూలుగా రైస్ కానీ దోశ లాంటివి కానీ రెగ్యులర్గా తింటాం కదా, ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, మళ్ళీ కొంచెం ఆరోగ్యానికి మంచిదని కూడా అవి దీన్ని ప్రిఫర్ చేస్తాం. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందని చెప్పి కస్టమర్స్ చెప్తున్నారు. ఈ క్రమంలో సర్వపిండికి ఈ పండుగ వేళ సంక్రాంతి సమయంలో దీనికి డిమాండ్ మనకు అధికంగా కరీంనగర్లో కనిపిస్తుంది, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. చలికాలంలో టేస్టుకు టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో అనేక మంది సాయంకాలం స్నాక్స్ గా సర్వపిండినే ఇష్టంగా లాగించేస్తున్నారు. సంక్రాంతి సకినాలు, గారెలు ఎన్ని ఉన్నా సర్వపిండి రారాజుగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది. పిండి వంటల్లో సర్వపిండి ఇప్పుడు రారాజై శాసిస్తుంది. అందుకే కరీంనగర్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సర్వపిండికి ఇంత డిమాండ్ నెలకొంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.